హాయ్ పిల్లలు, కథల లోకానికి స్వాగతం. వినండి, ఊహించండి, ఆనందించండి. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన కథ, జింక మంత్రం. రామపురం వచ్చిన ఒక సాధువుకు భీమయ్య అనే పేదవాడు నమస్కరించి, అయ్యా, నాకెవ్వరూ లేరు, ఏ బతుకు తెరువు లేదు, నన్ను మీ శిష్యుడిగా అంగీకరించండి అన్నాడు. అతన్ని శిష్యుడిగా తీసుకునే ఉద్దేశం సాధువుకు మాత్రం లేదు, కానీ అతడికి సహాయం చేయాలని అనుకున్నాడు. ఇంతలో ఒక జింక దాని శరీరాన్ని చెట్టుకేసి రుద్దుకోవడం కనిపించింది. భీమయ్యకు దాన్ని చూపించి అదేం చేస్తుంది అని అడిగాడు. ఒంటిని చెట్టుకేసి రుద్దుకుంటుంది అని చెప్పాడతను. అప్పుడు సాధువు ఈ మంత్రాన్ని జపించమని చెప్పాడు. ఏమని? నువ్వు రుద్దేది నాకెరికే, ఈ మంత్రాన్ని 3 సార్లు చెప్పు అన్నాడు సాధువు. అలాగే చేశాడు భీమయ్య. మళ్ళీ కాసేపయ్యాక ఇప్పుడది ఏం చేస్తుంది అని సాధువు భీమయ్యతో అన్నాడు. అవును, అది వెళ్ళిపోతుంది. అప్పుడు సాధువు ఇలా అనమన్నాడు. నువ్వు పొయ్యేది నాకెరికే అని 3 సార్లు చెప్పమన్నాడు సాధువు. అలాగే చెప్పాడు. ఈ జింక మంత్రాన్ని జపిస్తుంటే కష్టాలన్నీ పోతాయి అన్నాడు. సరే అంటూ ఆ మంత్రాన్ని రోజు పఠిస్తూ, రోజు జింక మంత్రాన్ని గుర్తుపెట్టుకుంటూ పఠించడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత రామాపురానికి రాజు తన అధికారాన్ని ఎవరికైనా ఇవ్వాలి అని అనుకున్నాడు. కానీ ఆయనకి వారసులు లేకపోవడంతో ఎవరికైనా మంచి వ్యక్తిని చూసి ఇవ్వాలి అనుకున్నాడు. అక్కడ ఉన్న మంత్రి ఒక కుట్ర చేశాడు. ఎలాగైనా రాజు స్థానాన్ని నేను ఆక్రమించుకోవాలి అని చెప్పేసి పాపయ్యతో రాజు యొక్క తలని తీసేయమని చెప్పాడు. కానీ పాపయ్య భయపడ్డాడు. అమ్మో, తల తీసేస్తే నన్ను చంపేస్తాడు రాజు. లేదు లేదు, నువ్వు రేపు గడ్డం గీసేటప్పుడు రాజుగారి మెడను కోసెయ్యి, అడిగినంత డబ్బిస్తాను అన్నాడు. దొరికిపోతే నా తల తీసేస్తారయ్యా అంటూ మళ్ళీ భయంగా అన్నాడు. లేదులే, రాజుగారు పోతే తర్వాత ఆ స్థానంలోకి వచ్చేది నేనే కదా అని మంత్రి అనడంతో సరే అన్నాడు. మరుసటి రోజు కోట దగ్గర కూర్చొని కత్తి నూరుతుండగా నువ్వు రుద్దేది నాకెరికే అంటూ జింక మంత్రం జపిస్తూ అటుగా వచ్చాడు భీమయ్య. ఆ మాటలకు హడలిపోయిన పాపయ్య కత్తిని సంచిలో పెట్టుకొని పారిపోయేందుకు సిద్ధమవడంతో నువ్వు పొయ్యేది నాకెరికే అన్నాడు మళ్ళీ భీమయ్య. పాపయ్య పారిపోవడాన్ని గమనించిన రాజు బంధించి సభకు తీసుకురమ్మని ఆదేశించాడు. మరి రాజు సభలో ఉండగా పాపయ్యను ప్రవేశపెట్టారు భటులు. ఎందుకు పరిగెత్తుతున్నావు అని రాజు ప్రశ్నించడంతో మంత్రి చెప్పిన కుట్రంతా బయట పెట్టాడు. అప్పుడు రాజు కోపంతో మంత్రిని కోప్పడి మరణశిక్ష విధించాడు. పాపయ్యకు దేశ బహిష్కరణ విధించిన రాజు తెలియకుండానే తన ప్రాణాలు కాపాడిన భీమయ్యకు ఆ స్థానంలో కొలువు ఇచ్చాడు. జింక మంత్రం తన కష్టాలు తీర్చిందనుకుంటూ ఆనందపడ్డాడు భీమయ్య. ఆ తర్వాత రామపురానికి భీమయ్య రాజు అయ్యాడు.